ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం. మంచిర్యాల జిల్లాలో బీజేపీ నేతపై చేయి చేసుకున్న ఎస్ఐ అట 3 స్థానాలకు 3వ తేదీన కరీంనగర్లో కౌంటింగ్. రాష్ట్రంలో గురువారం ఒక పట్టభద్ర అండ్ 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు 3 చోట్ల మినహా అంతటా ప్రశాంతంగా ముగిసినాయట. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో 70.42% ఓటింగ్ నమోదైందట. అంటే ఆల్మోస్ట్ 71% పట్టభద్రులు గ్రాడ్యుయేట్స్ ఓటేశారు. అండ్ దాని తర్వాత మొత్తం 3,55,159 మంది ఓటు హక్కు కలిగి ఉంటే, మొత్తం ఓటర్లు ఉంటే ఇందులో 2,50,106 మంది వినియోగించుకున్నారు. అంటే 1,00,000 మంది ఓట్లేలే గ్రాడ్యుయేట్స్. ఎందుకు ఓట్లేలే అండి? చదువుకున్న వాళ్ళే కదా మీరు. 70% ఓటింగ్ నమోదైంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 91.9% ఓటింగ్ నమోదైంది. ఇక్కడ మొత్తం 27,088 మంది ఓటర్లు ఉంటే 24,895 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో టీచర్లు సంఖ్య తక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ రీచ్ అయ్యారు. అందరికీ మంచిగా పార్టీలు ఇచ్చారు, అందరికీ మంచిగా పైసలు ఇచ్చారు కాబట్టి అందరూ వచ్చారు. దాదాపుగా 90% వచ్చారు. నెక్స్ట్ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 93.55% ఓటింగ్ అయింది. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నది. ఇక్కడ అందరినీ ఓటింగ్కి తీసుకురాగలిగినారు. మొత్తం ఇక్కడ 25,797 మంది ఓటర్లకు గాను 24,132 మంది ఓటేసారు. ఒక 1000 మందికి పైగా ఓట్లు వేయలే. ఇట్లా మొత్తం నిన్న కంప్లీట్ అయిపోయింది. ఇక కౌంటింగ్ ఎప్పుడంటే 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ మార్చి 3వ తేదీన కరీంనగర్, నల్గొండ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో జరగబోతున్నది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు 3 రోజులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు 36 గంటల సమయం చొప్పున పట్టవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. సో ఇక ఇది చూడాలి, ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ ఓటు, సెకండ్ ప్రయారిటీ ఓటు ఇట్లా రకరకాలుగా కనబడుతుంది కాబట్టి మరి ఇది ఎప్పుడు తేలుతుందన్నా చూడాలి. ఇప్పుడు మనం ఆనాడు ఇది చూసినాం కదా, రాకేష్ రెడ్డి వర్సెస్ తిన్మార్ మల్లన్న పోటీలో 3 రోజులు దాటిపోయి 4 రోజులకు పోయింది. మరి ఈసారి ఎట్లుంటుందో చూడాలి. ముఖ్యంగా అందరి దృష్టి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ మీదనే ఫోకస్ అయినది. సో నిన్న మొన్న వస్తున్న సర్వేల్లో ప్రసన్న హరికృష్ణ గెలిచే అవకాశం ఉందని ఏదో 1-2 సర్వేలు చెప్తా ఉన్నాయి. ఆయన బీఎస్పీ అభ్యర్థిగా, అంటే ఒక రకంగా ఇండిపెండెంట్ అనుకోండి. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం చేసిండు. కాంగ్రెస్ ఆయనకి ఇవ్వకుండా ఒక విద్యా సంస్థల ఆయన బోఫోర్స్, ఆల్ఫోర్స్కి ఇచ్చింది. సో ఆ బోఫోర్స్ కాంగ్రెస్ని ముంచేసిండు. ఇక్కడ కాంగ్రెస్ గెలవడానికి అవకాశాలు ఒక 1% కూడా కనబడతలేవు అంటున్నారు. మరి అది ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ తనకు తానుగా చేసుకున్న ఒక స్వయంకృత అపరాధం. అదే ప్రసన్న హరికృష్ణకి ఇచ్చుంటే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లోనే గెలిచిటోడేం. సో ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ కనబడుతున్నది. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లో తేలే అవకాశం అయితే లేదు, ఏ మాట కామాట. బీజేపీ అండ్ బీఎస్పీ, కాంగ్రెస్ ఈ ముగ్గురు మధ్య ప్రధాన పోటీ ఉన్నది. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లో అందరూ చీలుస్తారు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఓట్లో తెలిసే అవకాశం లేదు. సెకండ్ ప్రయారిటీకి 200% వెళ్ళే అవకాశం. మరి సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎవరికి పడ్డాయి అంటే ప్రసన్న హరికృష్ణకి ఎక్కువగా పడ్డాయి అన్న ఒక చర్చ అయితే చాలా బలంగా నడుస్తున్నది. సో నిన్నేదో సర్వే చూసినాను నేను. ఇది వీళ్ళ సర్వే ఎవరిది? ఇది ఆపరేషన్ చాణక్య అని బీఎస్పీ గెలిచే అవకాశం ఉంది అని, ప్రసన్న హరికృష్ణ గెలిచే అవకాశం ఉందని అయితే ఇందులో కనబడతా ఉన్నది. మరి చూడాలా సెకండ్ ప్రయారిటీ. ఇప్పుడు సెకండ్ ప్రయారిటీలో ఫస్ట్ ప్రయారిటీ తనకు నచ్చిన అభ్యర్థికి వేసిన తర్వాత సెకండ్ ప్రయారిటీ ఓటు ఎవరికి వేసిరు, వేయకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది? ఒక రకంగా ఈ సర్వే అంత ఈజీ కాదు సర్వే చేయడం అన్నది. కానీ 3 ఆఫ్ ది పబ్లిక్ అయితే, 3 ఆఫ్ ది గ్రాడ్యుయేట్ అయితే ఆయన వైపు కొంత మొగ్గు చూపినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. 3వ తేదీన ఏంటి అనేది బయటకు వస్తుంది బాక్స్లో ఓపెన్ చేస్తే. సో ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీలో మాత్రం 3 సమాన ఓట్లని సాధించే అవకాశం ఉన్నట్టు కనబడుతున్నది. ఇక ఆయన ఆల్ఫోర్సు బాగానే వంచినట్టున్నాడు. మిగతా అభ్యర్థి కూడా కొంత ఏదో రకరకాలుగా ప్రయత్నం ఒకవేళ కనుక ప్రసన్న హరికృష్ణ గెలిస్తే మాత్రం హీఈస్ ద హీరో, ఏ మాట కామాట. ఎందుకంటే బీసీ వాదం ఒకటి, ఆయన ఇండిపెండెంట్గా వర్క్ చేసిన విధానం, ఇవన్నీ కూడా ఆయన ఒకవేళ గెలిస్తే ఒక మంచి లీడర్గా ఆయన ఎమర్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది మంచిది కూడా తెలంగాణకి. అండ్ ఇంకోటి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీలో అందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు మల్క కుమరయ్య గెలవబోతున్నారు అని. ఇది అన్ని సర్వేలు చెప్తున్నాయి, అందరూ ఇదే మాట మాట్లాడుతున్నారు. సో వాళ్ళు బాగా పోల్ మేనేజ్మెంట్లో కానీ అభ్యర్థులని కలవడం, క్యాండిడేట్ ఎవరైతే టీచర్స్ని కలవడంలో కానీ ఎక్కువగా ప్రచారంలో సక్సెస్ అయ్యారు. సో ఇవన్నీ కారణమైనవి. ఒకటైతే పక్కా, రెండింట్లో గట్టి పోటీ అట.
ఎవరు జాతీయ నాయకత్వానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఒక నివేదిక ఇచ్చిందట. ఎమ్మెల్సీ ఎన్నికలపై కమలనాథుల్లో చర్చ, పట్టభద్రుల స్థానంలో క్యాడర్ అభ్యర్థికి గ్యాప్, గ్రాడ్యుయేట్ స్థానంలో క్యాడర్కి అండ్ అభ్యర్థికి మధ్య గ్యాప్ ఉన్నదని ఇచ్చారట. పార్టీ సానుభూతి పరుల రెండో ఓటు బీఎస్పీకి, జాతీయ నాయకత్వానికి రాష్ట్ర పార్టీ నివేదిక. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి? ప్రసన్న హరికృష్ణ గెలవబోతున్నాడని బీజేపీ రిపోర్ట్ ఇచ్చినట్టుగా కనబడతా ఉన్నది. అంటే రెండో ఓటు ఎవరైతే ఫస్ట్ ప్రయారిటీ ఓటు బీజేపీకి వేసిన వాళ్ళు సెకండ్ ప్రయారిటీ ఓటు ప్రసన్న హరికృష్ణ కేసిరని బీజేపీ రాష్ట్ర పార్టీ జాతీయ నాయకత్వానికి ఒక నివేదిక ఇచ్చిందట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ వర్గాలు కమలం పార్టీ పట్ల కొంత సానుకూల వైఖరి ప్రదర్శించిన పట్టభద్రులు మాత్రం మరో విధంగా స్పందించారా? పార్టీ ముఖ్య నేతలు శ్రమించిన అభ్యర్థికి క్యాడర్కు మధ్య సమన్వయం లోపించిందా అంటే అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు. గురువారం 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన పోలింగ్ పైన పార్టీల్లో అంతర్గత విశ్లేషణలు జరిగినాయి. 3 గెలుచుకుంటామని కమలనాథులు పైకి ధీమా వ్యక్తం చేస్తున్న 2 స్థానాల్లో గట్టి పోటీ ఎదుర్కొంటున్నామని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా అంజిరెడ్డి, ఉపాధ్యాయ నియోజకవర్గం అభ్యర్థిగా మల్క కొమరయ్య, ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరోత్తం రెడ్డి బరిలోకి దిగారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం చేశారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో పార్టీకి 4 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ 2 స్థానాలు పార్టీ సునాయాసంగా గెలుచుకుంటుందని తొలుత భావించారు. అయితే పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థి ప్రచార క్రమంలో క్యాడర్తో కొంత సమన్వయ లోపం ఏర్పడిందని పార్టీ నాయకత్వం జాతీయ పార్టీకి నివేదించింది. సంజయ్తో పాటు పార్టీ స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు శ్రమించిన పలు పోలింగ్ బూత్ల పరిధిలో క్యాడర్కు అభ్యర్థి అనుచరులకు మధ్య గ్యాప్ వచ్చిందట. దీంతో ఆయా ప్రాంతాల్లో స్థానిక కార్యకర్తలు సైతం ప్రత్యర్థుల వైపు మొగ్గు చూపిరట. మరికొన్ని చోట్ల రెండో ప్రాధాన్య ఓటును బీఎస్పీకి వేసిరట. ఎవరికి? ప్రసన్న హరికృష్ణకి. దీంతో ఖచ్చితంగా గెలుస్తామని అనుకున్న ఈ స్థానంలో గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది అని రాష్ట్ర పార్టీ జాతీయ నాయకత్వానికి నివేదించింది. మరోవైపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కొమరయ్య సునాయాసంగానే గెలుస్తారని పోలింగ్ సరళిని బట్టి భావిస్తున్నామని మరో ముఖ్య నేత అభిప్రాయపడ్డారు. అయితే ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఫలితం ఎలాగైనా ఉండవచ్చని కమలనాథులు అభిప్రాయపడుతున్నారు. మా అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డాం, గట్టి పోటీ ఎదుర్కొన్నాం, ఫలితం ఎలా ఉంటుందో చూద్దామని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారట. సో గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సంబంధించిన రిజల్ట్ అయితే వీళ్ళు కొంత డీలా పడ్డట్టు అయితే కనబడతా ఉన్నది భారతీయ జనతా పార్టీ వాళ్ళు. అది మరి చూడాలి అల్టిమేట్గా రిజల్ట్. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు అయితే తేలే అవకాశం లేదు. సెకండ్ ప్రయారిటీ ఓటు ఎవరికి పడ్డది? ప్రసన్న హరికృష్ణకి ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసిన వాళ్ళు సెకండ్ ఎవరికి వేసిరు? కాంగ్రెస్కి వేసిరా? కాంగ్రెస్కి వేయకపోవచ్చు, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ టికెట్ ఇవ్వలే. ఆయన ఆడ బోఫోర్స్ ఉన్నది, ఆ బోఫోర్స్కి వేసే అవకాశం తక్కువ. వేస్తే అంజిరెడ్డికి వేయాలా? మరి అంజిరెడ్డికి వేసి ఉంటారా? అంజిరెడ్డికి ఫస్ట్ ప్రయారిటీ వేసిన వాళ్ళు ప్రసన్నకి వేసిరా? కాంగ్రెస్కి వేసిరా? కాంగ్రెస్కి వేయకపోవచ్చు, మరి అది ప్రసన్నకే పడి ఉంటుంది. బీజేపీకి వేసిన వాళ్ళు ఎక్కువ ఓట్లు బీఎస్పీకి, ప్రసన్న హరికృష్ణకే వేసినని బీజేపీ రాష్ట్ర పార్టీని ఒక నివేదిక ఇచ్చిందట. మరి పరిస్థితుల్లో అల్టిమేట్గా అన్నీ చూసుకున్నప్పుడు సెకండ్ ప్రయారిటీ ఓట్లో కొంత ప్రసన్న హరికృష్ణ ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. చూద్దాం 3వ తారీఖు రిజల్ట్ కౌంటింగ్ స్టార్ట్ అయితే ఆ రోజు అది 2 రోజులు అయిద్దా 3 రోజులు అయిద్దా చూడాలి.